రామగుండంలో అరాచక పాలన, నియంతృత్వ పాలన సాగుతుందని, రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న బాధితుల నాయకుడు తోట వేణు అన్నారు. మేడిగడ్డ సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శుక్రవారం ఉదయం ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో కలిసి రామగుండంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇక్కడి ఎమ్మెల్యే క్వార్టర్ల కూల్చివేత లాంటి దుర్మార్గపు చర్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. కేటీఆర్ బస చేసిన గెస్ట్ హౌస్ ముందు 82 క్వార్టర్ల బాధితులు ప్లకార్డులతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తోట వేణు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు వెడల్పు పేరుతో ఒకవైపు మాత్రమే క్వార్టర్లను కూల్చుతూ ఇక్కడి ఎమ్మెల్యే అరాచకానికి పాల్పడుతున్నారని అన్నారు. రోడ్డు వెడల్పుకు ఒక లైన్ క్వార్టర్ తీస్తే సరిపోతుండగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామంటూ ల్యాండ్ గ్రాంబింగ్ చేస్తూ 82 క్వార్టర్ల కూల్చివేతకు పూనుకున్నారని తెలిపారు. ఎలాంటి అనుమతులు, ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా జరుగుతున్న కూల్చివేత పనులకు సింగరేణి యాజమాన్యం కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో వినిపించి బాధితుల పక్షాన నిలబడాలని కేటీఆర్ ను వినతి పత్రం ద్వారా కోరినట్లు తోట వేణు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో అరాచక పాలన రాజ్యమేలుతున్నది. సింగరేణి కార్మికులను రాచి రంపాన పెడుతున్నారు. మరి రోడ్డు వెడల్పు అనే కుట్రతోటి రోడ్డుకు రెండు వైపులా తీయకుండా ఒకవైపే తీస్తూ దాదాపు 82 క్వార్టర్లను తీయాలనే దుస్సాహసానికి పూనుకున్నారు. మరి సహజ న్యాయ సూత్రాలు రోడ్డుకు రెండు వైపులా తీయాలి. ఒకవైపు తీయాలంటే మరి 20 ఫీట్లు, 30 ఫీట్లు, 40 ఫీట్లు దాకా ఒక వరుస కోటర్ తీస్తే సరిపోతుంది. కానీ 3 కోటర్లు తీయడం అనేది ల్యాండ్ గ్రాబింగ్ చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం, ప్రజల జీవితాలను ఇండను కూల్చి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం అవివేకమైన చర్య. మరి దీనికి ఏ అనుమతి లేదు. మరి భారత రాజ్యాంగ వ్యవస్థలో మనం చట్ట ప్రకారం ఉండాల్సిన వాళ్ళము. మరి సిడిఎంఏ అనుమతి లేదు, కౌన్సిల్ అనుమతి లేదు, స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి లేదు, సింగరేణి డైరెక్టర్స్ అనుమతి లేదు, ఏ కాగితం లేదు. కానీ ఏకపక్షంగా ఏదో నిరంకుశ రాజరిక వ్యవస్థ పోకడలో ఇక్కడ ఎమ్మెల్యే వివరిస్తున్నాడు. మరి కార్మికులందరూ భయాందోళనలో ఉన్నారు. సింగరేణి కూడా కరప్ట్ అయింది. సింగరేణి అత్త సొమ్ము అల్లుడుదానం చేసినట్టు ఏకపక్షంగా మరి రాజకీయ నాయకుల సంఖలో దూరింది. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలందరూ కూడా మున్సిపల్ శాఖ కానీ ఇంకెవరైనా కానీ ఎవరు కూడా మా చేతులు కట్టివేయబడ్డా అంటున్నారు. మేము హైకోర్టును ఆశ్రయించినాం. కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను గౌరవ కేటీఆర్ గారిని కలిసి మా గొంతును అసెంబ్లీలో వినిపించాలని చెప్పేసి ఇక్కడ జరుగుతున్న దుశ్చర్యలను తెలంగాణ రాష్ట్రం మొత్తం అసెంబ్లీ ద్వారా వినిపించాలని చెప్పేసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.